ఇప్పుడు మనకు ఆదిలాబాద్ జిల్లా అనగానే గుర్తు వచ్చేది ఆదివాసులు ఎక్కువ కలిగినటువంటి జిల్లా. కానీ అభివృద్ధిలో వాళ్ళకు సదుపాయాలు కల్పించడంలో మాత్రం చాలా వెనుకబడి ఉండొచ్చు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ గిరి ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా గిరి ప్రాంతంలో ఆదివాసీ పల్లెల్లో? సార్ మాది దాదాపుగా ఇటు ఒక 9 గ్రామాలు ఉంటాయి సార్. అది గిరిజన గ్రామాలు, ట్రైబల్స్. ఇంతవరకు అనేది ఇక్కడ రోడ్ సౌకర్యం అనేది ఇంతవరకు లేదు. దాదాపుగా గత ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, ఇంతకుముందు 70 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా మనకు ఎమ్మెల్యే ఎంపీస్ ఉన్నారు కానీ ఇంతవరకు రోడ్ సౌకర్యం అనేది లేదు సార్. అసలు ఇప్పుడు వర్షాకాలం అనేటువంటిది ఇప్పుడు వర్షాకాలం అనేది దగ్గరకు వస్తుంది సార్. ఇంతకుముందు కూడా మేము మన ఎంపీ గోడం నాగేశ్వర్ దగ్గర పోవడం అనేది జరిగింది. ఆయన అన్నాడు మీకు కంపల్సరీ రోడ్ చేపిస్తా అన్నాడు. ఇంతవరకు కూడా ఎవరు ఇంకా రాకట్లేదు సార్ ఇక్కడ వరకు. ముఖ్యంగా రోడ్డు సౌకర్యాలు అనేటువంటి లేకపోవడం వల్ల వర్షాకాలంలో హాస్పిటల్ పరంగా తీసుకెళ్లాల్సిన పరంలో గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి సార్. ఇంతకుముందు కూడా గత 2 years బ్యాక్ అనుకుంటా, ఇంతకుముందు కూడా మన గిరిజాయి గ్రామానికి ఒక డెలివరీ అనేది జరగడం జరిగింది సార్. టైంకి మన వెహికల్ పోవక అది స్మార్ట్గా చనిపోవడం అనేది జరిగింది సార్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి రోడ్డు సౌకర్యాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉందా? అదే సార్, గతంలో కూడా మేము ఇంతకుముందు కూడా మన కలెక్టర్ ఆదిలాబాద్ పోవడం అనేది జరిగింది. ఇట్లానే చాలాసార్లు ఏది మళ్ళీ దగ్గరకు రారు సార్ వాళ్ళు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తున్నాయి సార్. అది మళ్ళీ వస్తారు సార్ ఇక్కడికి వచ్చి తర్వాత మేము చేస్తాం, ఈ రోడ్ చేస్తాం, ఈ డ్రైనేజ్ చేస్తాం, వర్క్ చేస్తాం అన్నీ అంటారు కానీ ఎవ్వరు రారు సార్. మళ్ళీ గెలిచినాక ఈ పరిస్థితి ఉన్నది సార్ మనది. ఇంకొకటి ఇట్లా మనకు భూతైకి విలేజ్ బజారత్న మండలం మనకు ఊరి సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు మన వర్షాకాలంలో బాగా వాగు అనేది చెరుకట్ట ఉండడం జరిగింది. కాకపోతే అయినా కానీ మన కినాల నుంచి పైకి వెళ్ళి వర్షం అనేది బాగా వస్తే వాటర్ మొత్తం ఊర్లోకి వస్తుంది. దీని గురించి కూడా మేము చెప్పడం జరిగింది, అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు. ఇది నీళ్ళు అనేది సీదా ఊర్లోకి రావడం వల్ల మనకు బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళా అక్కడ దాదాపుగా ఒక 40 ఇల్లులు ఉంటాయి. అందులోకెళ్ళి వర్షం వస్తే వాళ్ళు మా ఇంట్లో వచ్చి పండుకోవడం అనేది జరుగుతుంది. అయినా కానీ మేమేం చేస్తలేము. కానీ దీని గురించి కూడా వీడియోస్ అన్నీ చూపెట్టి కూడా అక్కడ తీసుకుపోవడం అనేది జరిగింది. మన ఎంపీడీఓ సార్కి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ సార్కి ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఎవరు స్పందిస్తలేరు సార్. అందుకోసం మీరు మీడియా వలన మనకి ఇది ఒకటి అవుతుందని మేము కోరుకుంటున్నాం సార్. మళ్ళా మాకు ఇప్పుడు వర్షాకాలం దగ్గరకు అయితే వచ్చింది. జూన్ జూలైలో వర్షాకాలం అనేది వస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందుగానే మనకు ఊర్లో నీళ్ళు రావడం అయితే జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం, ఇప్పుడు మనకు డబల్ నీళ్ళు రాకుండా చూస్తారని మేము కోరుకుంటున్నాం.